వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ్ దర్శన్. ఇజ్రాయెల్ చూడటానికి చెప్పుకోవటానికి మాత్రమే చాలా చిన్న దేశం, కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిలిటరీ పవర్, టెక్నాలజీ, అడ్వాన్స్డ్ వెపన్స్ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాల దగ్గర కూడా లేవు. మీరు చెప్తే నమ్మరు, ఇజ్రాయెల్ ప్రస్తుతం తన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీతో, అడ్వాన్స్డ్ వెపన్స్తో పెద్ద పెద్ద దేశాలతో కూడా తలపడి ఓడించగలదు. వీళ్ళు ఎవ్వరికి, ఏ దేశానికి కూడా భయపడరు. అమెరికా, రష్యా, చైనా, జపాన్ లాంటి సూపర్ పవర్స్ ఉన్న దేశానికి కూడా వీళ్ళు అస్సలు భయపడరు. ఒక్కసారి మ్యాప్లో ఇజ్రాయెల్ దేశం ఎక్కడుందో వెతకండి. ఇది మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఒక చిన్న దేశం. దీని చుట్టూ అన్ని ఆల్మోస్ట్ ఇస్లామిక్ దేశాలే ఉంటాయి. దేశం చుట్టూ, ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న మిగిలిన దేశాలన్నీ కూడా ఈ ఇజ్రాయెల్ దేశాన్ని శత్రువులాగా, ఎనిమిలాగా చూస్తారు. ఎందుకంటే ముస్లిం దేశాలన్నిటి మధ్య ఒక జూయిష్ దేశం, యూదుల దేశం ఉండటం వాళ్ళకెవ్వరికి ససేమిరా ఇష్టం లేదు. అందుకే ఇజ్రాయెల్ని సమూహంగా సర్వనాశనం చేసి నేలమట్టం చేయటానికి ఈ చుట్టూ ఉన్న ముస్లిం దేశాలు ఒక స్కెచ్ కూడా వేశారు. 1967లో ఈ ఇస్లాం దేశాలైనటువంటి ఈజిప్ట్, జోర్దాన్, సిరియా, ఇరాక్, లెబనాన్, సౌదీ అరేబియా, కువైట్, అల్జీరియా అండ్ సుడాన్, ఈ 9 దేశాలు కలిసి వీళ్ళ మీద దాడి చేయడానికి ప్లాన్ చేసి, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక చిన్న దేశమైనటువంటి ఇజ్రాయిల్ జూయిష్ దేశం మీద 9 దేశాలు కలిసి చుట్టూ ఉన్న వాళ్ళు దాడి చేస్తే ఎలా ఉంటుందో గమనించారా? కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, అబ్బరపరిచే విషయం ఏంటంటే, చుట్టూ ఉన్న దేశాల వాళ్ళు వీళ్ళ మీదకి దాడి చేయటానికి వస్తున్నారని తెలిసిన వెంటనే వాళ్ళకంటే ముందుగా వీళ్ళే వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేశారు. ఇజ్రాయెల్ దెబ్బకి 6 రోజుల్లో అరబ్ దేశాలన్నీ సర్వనాశనం అయిపోయాయి. ఇజ్రాయెల్ వెపన్స్ అండ్ టెక్నాలజీ ముందు ఈ దేశాలు ఏవి కూడా నిలబడలేకపోయాయి, తలంచుకున్నాయి. ఈ చిన్న దేశం చుట్టూ ఉన్న 9 అరబ్ దేశాలన్నీ కూడా భయముతో పరుగులెత్తేలాగా చేశారు ఇజ్రాయెల్. ఇప్పటికీ కూడా ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశం యొక్క పేరు వింటే భయంతో హడలెత్తిపోతారు. అయితే ఇజ్రాయెల్ పక్కనే ఉన్నటువంటి గాజా, పాలస్తీనా ప్రాంతాల నుంచి తరచుగా ఇజ్రాయెల్ మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇది చేసేది ఎవరో కాదు, హమాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ చేస్తుంది. ఈ ఇజ్రాయిల్ అంత పవర్ఫుల్ కంట్రీ అని తెలిసి కూడా ఈ హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ని రెచ్చగొడుతూనే ఉంటుంది. అయితే అక్టోబర్ 3, 2023 సంవత్సరంలో ఈ హమాస్ ఉగ్రవాద సంస్థ అన్ని లిమిట్స్ని క్రాస్ చేశారు. ఆ రోజు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోనికి ఎంటర్ అయి అక్కడ ప్రజలందరినీ కూడా చిన్న పెద్ద, ఆడ మగ తేడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా చంపారు. దాదాపు 1200 మందిని రోడ్ల మీద చంపి వాళ్ళ ఇళ్లల్లోకి, వాళ్ళ గుమ్మంలోకి దూరి చంపారు. దాదాపుగా 250 మందిని బందీలుగా చేసి వాళ్ళు పట్టుకెళ్ళి, అప్పటి నుంచి ఇజ్రాయెల్ ఇక మౌనంగా ఉండకుండా హమాస్ ఉగ్రవాదులపై తన పంచావిసటం ప్రారంభించింది. తమపై జరిగిన దాడికి బదులుగా ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదులపై ప్రతి దాడిని చేసి వాళ్ళని భయపెట్టడం మొదలుపెట్టింది. మీలో కొంతమంది ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, అంటే నువ్వు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నావా అని. వాళ్ళు పాలస్తీనాలో ఇజ్రాయెల్ వేల మందిని చంపారు కదా, అలాంటప్పుడు ఎలా నువ్వు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తావని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అసలు ఈ గొడవ మొదలు పెట్టింది ఎవరు? ఈ గొడవకు ఆరంభం ఎవరు? నిద్రపోతున్న సింహం దగ్గరికి తల పొగరుతో ఉన్న ఒక మేక ఓవర్ కాన్ఫిడెన్స్తో సింహం పక్కనే ఉన్నటువంటి పిల్లలపైన, సింహం పిల్లలపైన దాడి చేస్తే నిద్ర లేచినటువంటి ఆ సింహం నోరు మూసుకొని ఊరికే ఉంటుందా? తల పొగరుతో రెచ్చగొట్టిన ఆ మేక మీద పంజా విసురుతుందా? ఆలోచించండి. అలాగే సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా జరిగింది. ఎంతో ప్రశాంతంగా, నిమ్మలంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్న ఇజ్రాయెల్ పైన హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి నిద్రపోతున్న ఇజ్రాయెల్ని రెచ్చగొట్టి తట్టి లేపితే వీళ్ళు తిరగబడ్డారు. ఇప్పుడు ప్రతీకారంగా యుద్ధం ఆరంభించారు ఇజ్రాయెల్. వీళ్ళు ఆరంభించిన యుద్ధంలో 100, 1000, 1,00,000 మంది పోయారన్నది లెక్కలేనే లేదు. యుద్ధం చేసిన వాడి మీద, వీళ్ళని రెచ్చగొట్టిన వాళ్ళని తరిమి కొట్టాలి అన్నది వీళ్ళ లక్ష్యంగా మారి. ఈ హమాస్ అండ్ ఇజ్రాయెల్ రెండిటిలో ఎవరిని మీరు సపోర్ట్ చేస్తారు అన్నది మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నామో తెలుసా? ఇజ్రాయెల్ దేశాన్ని ఓడించడం యుద్ధంలో పెద్ద పెద్ద సూపర్ పవర్స్ ఉన్న మహా దేశాలకి సాధ్యం కాల. ఎందుకో తెలుసా? అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీగా ఇజ్రాయెల్ ఉంది కాబట్టి ఎవ్వరూ వీళ్ళని కదిలించలేకపోయారు. ఇప్పుడు ఇజ్రాయెల్ కొత్తగా ఒక న్యూ వెపన్
తయారు చేసింది. ఇలాంటి టెక్నాలజీతో కూడినటువంటి వెపన్ అమెరికా, రష్యా, చైనా, ఈవెన్ మన ఇండియాలో కూడా అలాంటి వెపన్ లేదు. ఫైల్ యాంటీ మిజైల్ లేజర్ సిస్టమ్ ఐరన్ బీమ్ ని తయారు చేసింది. మీరు స్టార్ వార్ సినిమా చూసే ఉంటారు కదా, అందులో లేజర్ వెపన్స్ ఉంటాయి. అలాంటి టెక్నాలజీని ఇజ్రాయెల్ తన దేశంలోకి పరిచయం చేసింది. ఇజ్రాయెల్ డిప్లాయ్ స్టార్ వార్ ఇన్స్పైర్ వరల్డ్స్ ఫస్ట్ లేజర్ ఇన్సెప్టర్. ఈ లేజర్ టెక్నాలజీ అసలు ఏంటనుకుంటున్నారా? ఏ విధంగా ఇది పనిచేస్తుంది అనుకుంటున్నారా? ఇది ఎందుకు ఇంపార్టెంటో, ఈ వెపన్ తో ఇజ్రాయెల్ మరింత పవర్ఫుల్ గా ఎలా తయారవబోతుందో అనుకుంటున్నారా? ఈ టెక్నాలజీలో అసలు మన ఇండియా ఎక్కడుంది? అసలు ఐరన్ బీమ్ అంటే ఫస్ట్ మనకేంటో తెలుసా? ఇజ్రాయెల్ ఒక హై ఎనర్జీ లేజర్ వెపన్స్ ని తయారు చేసింది. దాన్నే వీళ్ళు ఐరన్ బీమ్ అని ముద్దుగా పిలుస్తారు. ఇది ఎలా పని చేస్తుందో తెలుసా? శత్రు దేశాలు ఎవరైనా ఇజ్రాయెల్ పైన డ్రోన్ లేదా మిజైల్స్ యూజ్ చేసినప్పుడు వెంటనే ఆ మిజైల్స్ ని పసిగట్టినటువంటి ఈ లేజర్ వెపన్ సిస్టమ్ వాళ్ళకి ఆపోజిట్ గా వెంటనే లేజర్స్ ని పంపిస్తుంది. ఎదురుగా శత్రు దేశాలు విసిరినటువంటి డ్రోన్ లేదా మిజైల్ వంటి వెపన్స్ ని వీళ్ళు వదిలినటువంటి లేజర్ కంప్లీట్ గా నాశనం చేస్తుంది. ఎంత పవర్ఫుల్ అంటే ఇజ్రాయెల్ వాళ్ళు వదిలిన లేజర్ వాళ్ళ మిజైల్ మీద, డ్రోన్స్ మీద పడిన వెంటనే క్షణాల్లో అవి కరిగిపోతాయి. దాని మెటల్ మొత్తం వేడికి కరిగిపోతుంది. ఆ మిజైల్స్ కి ఈ లేజర్ హోల్స్ పెట్టేస్తుంది. ప్రపంచంలో ఉన్న ఏ దేశాల యొక్క వెపన్స్ తో కంపేర్ చేసినా దీనికి అన్నీ కూడా తక్కువే అని చెప్పు. ఎందుకంటే ఇది లేజర్ లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. లైట్ రేస్ స్పీడ్ కంటే ట్రావెల్ చేసేది ఈ ప్రపంచంలో ఏ వెపన్ కూడా లేదు. అది ఇజ్రాయెల్ దగ్గర మాత్రమే. ఇజ్రాయెల్ తయారు చేసిన ఐరన్ బీమ్ తో రాకెట్స్, మిజైల్స్, డ్రోన్స్ గాలిలోనే దాని ఆచూకీ లేకుండా పేల్చేయచ్చు. ఇలాంటి వెపన్ తయారు చేయడానికి అమెరికా, రష్యా, చైనా, ఈవెన్ మన ఇండియా కూడా పనిచేస్తుంది. కానీ అందరికంటే ముందు ఇజ్రాయెల్ ఈ వెపన్ని తయారు చేసి ప్రపంచమంతటిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రెజెంట్ ఈ ఐరన్ బీమ్ టెక్ డిఫెన్స్ టెక్నాలజీ రంగంలోని ఒక గేమ్ చేంజర్ గా మారి. బై ద వే, ఐరన్ బీమ్ నుంచి రిలీజ్ అయ్యే లేజర్ 100 కిలోమీటర్ల వేగం కలిగి ఉంటే ఒక్క సెకండ్కి ఎంత ఎనర్జీని ఈ లేజర్ బీమ్ రిలీజ్ చేస్తున్న మీరు ఊహించుకోండి. మన ఇండియాలో యావరేజ్గా ఒక రకమైనటువంటి ఇల్లు 60 కిలోవాట్స్ పవర్ని వినియోగిస్తుంది. మనం ఇంట్లో వాడే నెల రోజుల ఎనర్జీ ఈ లేజర్ వెపన్ ఒక్క సెకండ్లో యూజ్ చేస్తుంది. అంతటి ఎనర్జీని డ్రోన్ పైన, ఒక మిజైల్ పైన, దేని మీదనైనా వాడచ్చు. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది వెంటనే డిస్ట్రాయ్ అయిపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. దీంతో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లిమిట్లెస్. ఇది ఎన్ని సార్లైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఒక గన్ ఉందనుకోండి, అందులో బుల్లెట్స్ ఉన్నంత సేపు మీరు ఆ గన్ యూజ్ చేయొచ్చు. తర్వాత ఆ గన్ను మీరు పక్కన పడేయాల్సింది. కానీ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఐరన్ బీమ్ దానికి పవర్ సప్లై చేస్తున్నంత సేపు శత్రువుల మీద దాడి చేస్తూనే ఉంటుంది. ఏమాత్రం అది అలసిపోదు. దీనికి అస్సలు లిమిట్ లేదు. కంటిన్యూస్ గా పవర్ సప్లై చేయగలిగితే చాలు శత్రువుల్ని సమూహంగా నాశనం చేసేయగలిగిన పవర్ కలిగింది. ఒకేసారి ఈ వెపన్ మల్టిపుల్ టార్గెట్స్ ని కూడా డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. ఇది ఎలా పని చేస్తుందో తెలుసా? ఈ ఐరన్ బీమ్ తో లింక్ అయి మొత్తం 4 మెయిన్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి రిలీజ్ చేసే లేజర్ గన్, 2 సర్వేలెన్స్ సిస్టమ్. ఇది హై ఎనర్జీ మైక్రోవేవ్స్ని ఆకాశంలో కంటిన్యూస్గా రిలీజ్ చేసి టార్గెట్ చేస్తుంది. ఇది ఒక రకంగా రాడ్ లాగా పనిచేస్తుంది. ఒక్కసారి ఈ సర్వేలెన్స్ సిస్టమ్ని ఐడెంటిఫై చేశాక ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కమాండ్ సెంటర్కి వెళ్ళిపోతుంది. కమాండ్ సెంటర్ నుంచి డెసిషన్ వచ్చిన వెంటనే ఈ గన్ లేజర్ పవర్ఫుల్ వెపన్ పైన టార్గెట్ చేస్తుంది. దాంతో క్షణాల కంటే తక్కువ టైంలోనే శత్రువులు వాళ్ళ వెపన్స్ అన్ని కూడా నాశనం అయిపోతుంది. బై ద వే, ఇజ్రాయెల్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ ను చూపించి ఊరికే బెదరగొట్టడానికి మాటలు చెప్పడం లేదు. ఆల్రెడీ వీళ్ళు వందల వేల సార్లు దీన్ని టెస్ట్ చేసి పరీక్షించి నెక్స్ట్ ఇయర్ రియల్ టైం వరకు దీన్ని చేయబోతున్నారు. ఇజ్రాయెల్ ఒక గేమ్ చేంజింగ్ టెక్నాలజీ. మీ అందరికీ తెలుసు కదా, ఇజ్రాయెల్ మీద ఉగ్రవాదులు రెగ్యులర్గా దాడులు చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు 5 నుంచి 10 వరకు మిజైల్స్ని ఇజ్రాయెల్ పైన ఉగ్రవాదులు వేస్తూనే ఉంటారు, దాడి చేస్తూనే ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో 100 మిజైల్స్ ఒకేసారి ఇజ్రాయెల్ పైన వేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ మిజైల్స్ అన్నటిని ఐరన్ డోమ్ ఇంటర్సెప్ట్ చేసేది. ఐరన్ డోమ్ అంటే ఇది కూడా ఇజ్రాయెల్ యొక్క
డిఫెన్స్ సిస్టంలో ఒక భాగం. అందులో శత్రువుల మిసైల్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని నాశనం చేయడానికి ఇంకో మిసైల్ ని ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ హమాస్ ఉగ్రవాదుల దగ్గర ఈ డబ్బు టెక్నాలజీ ఉండదు. వీళ్ళు కరుడు కట్టిన ఉగ్రవాదులు అని అందరికి బాగా తెలుసు. వీళ్ళ టార్గెట్ ఏంటో తెలుసా? ఎలాగైనా ఇజ్రాయెల్ ని మ్యాప్ లో లేకుండా చేయాలని, అక్కడ ప్రజల్ని నాశనం చేయాలి, వాళ్ళపైన బాంబు దాడులు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వీళ్ళ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. అందుకోసం వాళ్ళు చాలా నాశకరమైనటువంటి రాకెట్స్ తయారు చేశారు. అవి ఇజ్రాయెల్ పైకి వీళ్ళు పంపించినప్పుడు అవి పేలినా పేలకపోయినా వీళ్ళ పని మాత్రం రోజు ఆ రాకెట్స్ ని పంపిస్తూ ఉండటమే. అయితే ఇజ్రాయెల్ వీటిని మధ్యలోనే పేల్చేయటానికి వీళ్ళు తయారు చేసిన అడ్వాన్స్డ్ మిసైల్స్ ని యూజ్ చేయాల్సి వస్తుంది. మీరు నమ్మరు, హమాస్ ఉగ్రవాదులు రెడీ చేసినటువంటి వాళ్ళ మిసైల్స్ ని ఆకాశంలో ఉండగానే గాల్లోనే పేల్చేయటానికి ఇజ్రాయెల్ సుమారుగా రమారమి $50,000 ఖర్చు చేస్తుంది. దీన్ని మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 45 లక్షల రూపాయలు. అయితే ఈ లేజర్ టెక్నాలజీతో వీళ్ళకయ్యే ఖర్చు కేవలం $2 మాత్రం. ఇండియన్ కరెన్సీలో దాదాపుగా $180. 45 లక్షల రూపాయలు ఎక్కడ, $185 ఎక్కడ. అందుకే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వెపన్స్ అన్నిటిలో ఈ లేజర్ బీమ్ ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. దీనితో వాళ్ళకి లక్షల రూపాయలు సేవ్ కాబోతుంది. అయితే ఈ లేజర్ బీమ్ కు కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ప్రెసెంట్ దీని మ్యాక్సిమం రేంజ్ 10 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంది. 10 కిలోమీటర్ల దూరం వరకు ఆ పరిధిలో ఉన్నటువంటి శత్రువులు మాత్రమే ఇది డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. అంతకంటే దూరంగా ఉన్న మిజైల్స్ ని, డ్రోన్స్ ని టార్గెట్ చేస్తుంది కానీ పెద్దగా డ్యామేజ్ చేయలేదు. అయితే దీనిపైన కూడా రానున్న రోజుల్లో ఇజ్రాయెల్ పనిచేసి ఇంకా టెక్నాలజీని ఇంప్రూవ్ చేయబోతుంది. ఐరన్ బీమ్ 450ని ఇది డెవలప్ చేయబోతుంది. దీని పవర్ అండ్ రేంజ్ రెండు కూడా చాలా హై టెక్నాలజీతో ఉండబోతుంది. ఈ లేజర్ వెపన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు దానికి ఎంత ఎనర్జీ ప్రొవైడ్ చేస్తే అంత డిస్టెన్స్లో ఉన్న శత్రువుని కూడా నాశనం చేయగలదు. మొత్తానికి మనం హాలీవుడ్ సినిమాల్లో చూసేటువంటి ఇలాంటి మిసైల్ వెపన్ టెక్నాలజీ ఇజ్రాయెల్ తన రియల్ లైఫ్లో తయారు చేసి ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ఇప్పటికీ ఇజ్రాయెల్ తన చుట్టూ ఉన్న శత్రు దేశాలతో ఒక ఆట ఆడుకుంటూనే ఉంది. ఇంకా ఇలాంటి హై టెక్నాలజీ రానున్న రోజుల్లో వీళ్ళకి తోడయిందంటే ఇక ఇజ్రాయెల్ని ముట్టటం, తాకటం ఎవ్వడి వల్ల, ఏ దేశం వల్ల, ఏ హమాజ్ ఉగ్రవాదుల వల్ల కూడా కాదు. అయితే ఇలాంటి లేజర్ టెక్నాలజీ ఒక్క ఇజ్రాయెల్ దేశం దగ్గర మాత్రమే ఉందా అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఏ రకంగా అయినా ఇలాంటి లేజర్ టెక్నాలజీతో కూడినటువంటి వెపన్ ఇజ్రాయెల్ దేశం దగ్గర మాత్రమే తప్ప ఇంకెక్కడా లేదు. కానీ ఇదే టెక్నాలజీ పైన అమెరికా, రష్యా, చైనా, మన ఇండియా కూడా పనిచేస్తున్నారు. చైనా దగ్గర కూడా ఇలాంటి టెక్నాలజీ ఒకటి ఉందని చెప్పుకోవాలి. కానీ ఎంతవరకు ఆ చైనా దగ్గర ఉన్న ఈ టెక్నాలజీ వర్క్ చేస్తుందో మనం చెప్పలేం. దాని టెస్ట్ రిజల్ట్ ఏంటి, దాని రేంజ్ ఏంటి, ఎంత డిస్టెన్స్ వరకు పనిచేస్తుంది, ఇలాంటివి ఎప్పుడూ కూడా వాళ్ళు ఎక్కడ రిలీజ్ చేయలేదు. అయితే ఇలాంటి టెక్నాలజీ చైనా విషయంలో మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం చూసాం. పాకిస్తాన్, చైనా వాళ్ళ టెక్నాలజీ ఎంత యూజ్ చేసినప్పటికీ కూడా మన ఇండియాని టచ్ చేయలేకపోయింది. దీన్ని బట్టి మనం చైనా పవర్ యొక్క టెక్నాలజీని సులువుగా అంచనా వేయచ్చు అది ఎంత నాసిరకమైందో. ఇక మన ఇండియా విషయానికి వస్తే మన భారత్ కాళీ అన్నటువంటి ఒక లేజర్ వెపన్ ని తయారు చేయబోతుంది. ఈ కాళీ అనే వెపన్ ని కొద్ది రోజుల క్రితమే DRDO కూడా టెస్ట్ చేసింది. ఈ వెపన్ ఆల్మోస్ట్ మన ఇండియాకి సిద్ధమైపోయింది, కానీ పూర్తి రేంజ్ లో టెస్ట్ అవ్వలేదు. ఇంకా మనం తయారు చేసే లేజర్ వెపన్ యొక్క పవర్ కేవలం 30 kV మాత్రమే. ఇజ్రాయెల్ది 100 kV. ఇండియా వన్స్ దీన్ని సిద్ధం చేశాక ఈ వెపన్ యొక్క రేంజ్ అండ్ పవర్ని మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మోడీ గారు ఇంట్రడ్యూస్ చేసిన శాస్త్ర శక్తి అండర్లో ఈ లేజర్ వెపన్ని తయారు చేస్తుంది. 2027వ సంవత్సరం నాటికి ఇది సిద్ధమవుతుందని చెప్తున్నారు. వన్స్ ఈ వెపన్ సిద్ధమయ్యాక ఇక మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కి చుక్కలే కనిపిస్తాయి. ఇక్కడ మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఇస్తున్నాం. సౌదీ అరేబియాకి ఫ్రెండ్గా పాకిస్తాన్ ఒక డిజైన్ చేసింది. దాన్ని బట్టి చూస్తే సౌదీ అరేబియా పైన ఎవరు ఏ దేశం అటాక్ చేసినా పాకిస్తాన్ మీద అటాక్ చేసినట్టే. పాకిస్తాన్ మీద ఎవరు దాడులు చేసినా సౌదీ అరేబియా మీద దాడులు చేసినట్టు. రేపు మనం పాకిస్తాన్ మీద ఒకవేళ దాడి చేస్తే, వెపన్స్ని పంపిస్తే, సౌదీ అరేబియా కూడా ఉలిక్కి పడి లేచి
పాకిస్తాన్, సౌదీ అరేబియా 2 దేశాలు కలిసి మన మీద దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 2 దేశాలు కలిసి ఇండియా పైన యుద్ధానికి వచ్చినా మనల్ని కదిల్చేది వీళ్ళు ఏమాత్రం లేదు. సౌదీ అరేబియా దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది, కానీ కాపర్, మిలిటరీ, టెక్నాలజీ, వెపన్స్ లాంటివి లేవు. ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఇండియాకు భయపడి మిగిలిన దేశాల గ్రూప్స్తో వాళ్ళు జాయిన్ అవటానికి ట్రై చేస్తారు. ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అవుతున్నాయి. రేపు ఒకవేళ పాకిస్తాన్ ఇండియా మీదకి యుద్ధానికి వస్తే ఈ ఇస్లామిక్ దేశాలన్నీ కూడా కలిసి భారతదేశం మీద యుద్ధానికి వచ్చే అవకాశం కూడా ఉంది. అలా అయితే ఇలాంటి పరిస్థితుల్లో మన భారతదేశం మిగిలిన ఇస్లామిక్ దేశాలన్నింటినీ భయంతో గడగడ వణికిస్తూ పరిగెట్టిస్తున్న ఇజ్రాయెల్తో మన డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఎవడైనా రేపటి రోజున ఇండియాని ముట్టాలనుకుంటే ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ని ముట్టినట్టే. ఇండియా కంటే ముందు ఇజ్రాయెల్ కూడా స్పందించే అవకాశం. ఇజ్రాయెల్తో భారత్ చేతులు కలిపితే అది ఊహించని విధంగా, ఒకవేళ కనుక భారత్ ఇజ్రాయెల్తో డిఫెన్స్ అగ్రిమెంట్ కనుక చేసుకోవడం జరిగితే ఇక పాకిస్తాన్ కాదు కదా, ఏ దేశస్తుడు కూడా మనల్ని ముట్టడానికి కూడా ముందుకు రాడు. ఇండియా పేరు వింటేనే ఇప్పుడే పాకిస్తాన్ గజగజ వణికిపోతుంది. రేపటి రోజున ఇజ్రాయెల్ కూడా మనతో చెయ్యి కలిపితే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. కానీ ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే, ఇజ్రాయెల్కి వాళ్ళు శత్రువులు కాబట్టి ప్రతిసారి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రతి దాడులు చేస్తుంటారు. ఒకవేళ ఇజ్రాయెల్తో కనుక డిఫెన్స్ అగ్రిమెంట్ భారత్ చేసుకుంటే ఇజ్రాయెల్ పైన ఎవరైనా దాడి చేసినప్పుడు మన భారత్ కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్గా స్పందించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటుంది. ఇది మనకు కష్టమైన విషయం. దేశ అభివృద్ధికి, మన భారత్ డెవలప్మెంట్కి అది అంత మంచిది కాకపోవచ్చు. కానీ మిగిలిన విషయాల్లో ఇజ్రాయెల్కి మరింత దగ్గరై వాళ్ళ టెక్నాలజీని మనం నేర్చుకోగలిగితే మన దేశానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్తో కలిసి ఇండియా చాలా విషయాల్లో కలిసి ముందుకెళ్తుంది. కానీ మిలిటరీ డిఫెన్స్ టెక్నాలజీ కూడా మనం కలిసి పనిచేస్తే బాగుంటుంది. సో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ గురించి ఇన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కదా, ఇన్ని విషయాలు మనం విన్నాం కదా. సో మీ కామెంట్స్, మీ యొక్క ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.